love me. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గం గణపతయే నమః. మనకు ఉండేటువంటి ఇతిహాసాలు శ్రీమద్ రామాయణ మహాభారత. దాంట్లో రామాయణం చెప్పుకోదగ్గ కావ్యం. అధునాతన కాలంలో ఉండేటువంటి మనిషి జీవితానికి అవసరమైనటువంటి ముడిసరుకంటా కూడా మన రామాయణం నుంచి తీసుకోవచ్చు. రామాయణం మన అన్ని విధాల మానవజాతి మనుగడకు అవసరమైనటువంటి లక్షణాలను పొందుపరిచినటువంటి ఓ మహాకావ్యం. అటువంటి మహాకావ్యాన్ని ఆదికవి వాల్మీకి రాయడం, అది యావత్ ప్రపంచాన్ని కూడా ఆకర్షించడం చాలా విశేషం. అటువంటి రామాయణ కర్త అయినటువంటి వాల్మీకి జీవిత విశేషాల గురించి ఈరోజు మీ ముందుకు చర్చిస్తాను. మొదటగా ప్రార్థన. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆదికవి వాల్మీకి సంస్కృత సాహిత్యంలో పేరెన్నిక కలిగినటువంటి కవి. రామాయణాన్ని వ్రాశాడు. ఈయన్ని సంస్కృత భాషకు ఆదికవిగా గుర్తిస్తారు. ఇతనే శ్లోకం అనే ప్రక్రియను కనుగొన్నాడు. ప్రచేతసుడు పుత్రుడు కాబట్టి అతనికి ప్రాచేతసుడు అని కూడా ప్రసిద్ధమైన నామం కలదు. ఈయన జీవిత విశేషాలు మనకి వేదవ్యాస మహర్షిలాగానో మిగతా కవుల్లాగా మనకి స్పష్టంగా తెలియవు. ఇవన్నీ ఊహాజనితమైనటువంటి కథలు చాలా ఉన్నాయి వాల్మీకి గురించి. అవి ఎంతవరకు నిజమనేది ఎవరు యథార్థంగా చెప్పలేరు. అటువంటి వాల్మీకి మహర్షి, వల్మీకం అంటే పుట్ట, వల్మీకం నుండి వెలుపలికి వచ్చిన వారు కావున ఈయన వాల్మీకి అని అయ్యారు. రామ అనేటువంటి అక్షరాన్ని మరా అని తపస్సు చేసిన వారు కావున మహర్షి రాముడి జీవిత చరిత్రను రామాయణంగా మహాకావ్య రచన గావించినటువంటి వానిగా ఆదికవిగా ప్రసిద్ధి పొందాడు. అయితే వాల్మీకి జననం ఎలాంటిది? ఆయన తల్లిదండ్రుల విషయమపై అనేక తర్జన భర్జనలు, కట్టుకథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఏ రచయిత అయినా తన యొక్క ఉపోద్ఘాతాన్ని పరిచయం చేసుకొని ఆ తరువాత అంశాలను తెలుపుకోవడం ఈనాటి రచయితలు పాటిస్తున్న విధానం. అలాగే వేదవ్యాసుడు కూడా తాను మత్స్యగంధి పరాశర కుమారుడనని తన రచనలోనే చెప్పుకోవడంతో వ్యాసుడు ఎవరనేది ఖచ్చితంగా తెలిసింది. అదేవిధంగా రచయితగా తాను ఎవరన్నది ప్రత్యేకంగా వాల్మీకి వ్రాయనప్పటికీ సందర్భానుసారిగా సీతను రాముడికి అప్పచెప్తున్న సమయంలో ఉత్తరాఖండలో వాల్మీకి ఇలా రాశాడు: రామ, నేను ప్రాచేతసుడను. ప్రచేతసుడి 10 మంది కుమారుల్లో 7వ వాడిని. 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఏ పాపము చేయని అబద్ధమాడనటువంటి మహర్షిని, సీతను నిన్ను తప్ప మనసావాచ పరపురుషుణ్ణి తెలియని మహాపతివ్రత ఈ సీతామాత. నా మాట నమ్ము, ఈ సీతను ఏలుకో. నా మాటలు తప్పు అబద్ధమైతే ఇంతకాలము నేను చేసిన తపస్సంతా భగ్నమైపోగాక అన్నాడు. వాల్మీకిగా పిలువబడుతున్నటువంటి మహర్షి పేరు ప్రాచేతసుడు అని మనం గుర్తించాలి. ఇది వాల్మీకి తనకు తానుగా తన గురించి చెప్పుకున్న విషయం అదొకటే. ఆయన మాటలలో ఆర్ద్రత, నిజాయితీ ఉట్టిపడుతుంటాయి. పురాణ రచయితల భగవత్ సమానులుగా కొలుస్తాం. భగవంతుడే వాల్మీకి మహర్షిగా అనగా బ్రహ్మగాను, వేదవ్యాసునిగా శ్రీ మహావిష్ణువు జన్మించి పురాణములను మహాభారతాన్ని రచించారని, అవి విశ్వవ్యాప్తమై విశ్వమానవ సౌభ్రాతృత్వానికి ఒక అవకాశం కల్పించిందని నమ్ముతారు. శ్రీమద్భాగవతము, శ్రీ విష్ణు పురాణము అన్నవి భగవాన్ విష్ణువు ఆయన భక్తుల కథలు. ఎవరైతే శ్రీ మహావిష్ణువును నమ్మి కొలుస్తారో ఆయన వారిని అనేక కష్టాల బారి నుండి కాపాడతాడు.
అని తెలిపే కథలు ఈ పురాణాల్లో కోకొల్లలుగా తెలుపబడ్డాయి. శ్రీమద్ భాగవతము 12 స్కందంగా వ్రాయబడింది. అంటే 12 స్కందాలు ఉంటాయి మహాభాగవతంలో. అయితే శ్రీమద్ భాగవతంలోని 4వ స్కందంలో 13వ అధ్యాయంలో విదురుడు ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, కేతే ప్రచేతసో నామ కస్యాపత్యాని సూరత కస్యాన్వవాయే ప్రఖ్యాతాః కుత్రవాసత్రమాసతః. గొప్ప భగవద్భక్తిని కలిగినటువంటి ఆచార్యుడు ప్రచేతసులు చేయుచున్న సత్రయాగంలో నారదులు గానము చేసిరని చెప్పితిరి కదా. ఆ ప్రచేతసులు ఎవరు, వారెవరి కుమారులు, ఎవరి వంశమునందు ప్రసిద్ధి పొందిరి అని విదురుడు ప్రశ్నిస్తూ మైత్రేయునితో ఇంకా ఇలా అన్నట్ట. స్వధర్మశీలైః పురుషైః భగవాన్ పురుషోత్తమః యుజ్యమానో భక్తిమతా నారదే నేరితః కిల. క్షత్రియుడైనటువంటి ప్రచేతసులు తమ తమ ధర్మముల మూలకముగా శ్రీహరిని యజ్ఞయాగాదులచే పూజించుచుండిరి. అచ్చటికి వచ్చిన నారదులు యజ్ఞమయుడు పురుషోత్తముడైనటువంటి మహావిష్ణువు గురించి ఉపదేశించరని మనం విని ఉన్నాం. ఇక్కడ తెలిసిన విషయము, ప్రచేతసులు విష్ణు భక్తులు, ఇది వరకు ఖచ్చితం. క్షత్రియులు పైగా వీరికి విష్ణువు యజ్ఞయాగాదుల గురించి నారదుల వారు ఉపదేశము చేశారని, ఆ ఉపదేశము తరువాతే కథాక్రమంలో ధ్రువుడి యొక్క తపస్సు, శ్రీహరి ప్రత్యక్షమవటం, ఆ ధ్రువునికి వరాలను అనుగ్రహించటం, ధ్రువుడి యొక్క వంశాన్ని విస్తరించడం, సూర్యవంశస్థులు బోయల వంశ క్రమము గురించి వత్సరుడు, పుష్పార్ణుడు, సాయంకాలుడు, చక్షుడు, ఉల్కకుడు, అంగుడు, వేణుడు, పృథ్వీరాజు, విజితాసురుడు, పావనుడు, హవిర్దానుడు, ప్రచేతసుడు, ప్రాచేతసులు అని తెలియబడతారు. వీరి యొక్క జన్మ వృత్తాంతాలు అంగుడి బాధ, వేణుడు దుశ్చర్యలు, పృథ్వీరాజు యొక్క ఔన్నత్యము, నిషాదుడు అడవులలోకి పంపబడి కిరాతరాజు అవ్వడం, ప్రచేతసుడికి 10 మంది ప్రాచేతసులు జననము, ఇవన్నీ కూడా దాంట్లో వివరంగా చెప్పబడ్డాయి. ఆ 10 మంది ప్రాచేతసులలో, అంటే ప్రచేతసుని కుమారుల్లో 7వ వానిగా వాల్మీకి మహర్షిని గుర్తించారు. ప్రాచేతసుడు క్షత్రియ వంశంలోనే జన్మించాడు. నారదుల ఉపదేశముతోనూ తండ్రి తాతల ముత్తాతల సుకృతము శ్రీహరిపై తరతరాల భక్తి విశ్వాసాలు వాల్మీకిని మహర్షిగా రూపొందించి ఒక వ్యక్తిగా చేశాయి. వాల్మీకి మహర్షి గురించి ఎవ్వరు పరిశోధనలు గాలించకపోవడంతో కట్టుకథలు ఇంతవరకు ప్రాచుర్యంలో ఉన్నాయి. రాముడు అనే పాత్రను లోకానికి ఆదర్శ పురుషుడిగా చూపించాలని ఆదికవి తపనే గాని ఆ పాత్రకు గుణగణాలు రూపొందించడమే తన దృష్టి తప్ప తన గురించి తానెవరో అనే గొప్పలు చెప్పాలన్న ఆలోచన వాల్మీకి రచనలో ఎక్కడా కనిపించదు. వాస్తవాన్ని కూడా చెప్పకపోవడంతో ఎవరికి తోచినది వారు ఊహాగానాలు చేశారు. మహానుభావులు ఎప్పుడూ ఇతరుల గురించి, వారి యొక్క బాగోగుల గురించి ఆలోచిస్తారే తప్ప వారి యొక్క స్వార్థం గురించి ఏనాడు తప్పించరు అనడానికి వాల్మీకి నిదర్శనం. మహర్షి వాల్మీకి ఎప్పుడూ ఎక్కడా తాను తన జీవిత చరిత్రను వెలిబుచ్చకపోవడం వల్ల కొందరు వాల్మీకి పేరు రత్నాకరుడని, ఆయన పూర్వాశ్రమంలో ఒక దొంగ, దారిదోపిడీదారని వ్రాశారు. మరికొందరు ఆయన బ్రాహ్మణుడని, పేరు అగ్నిశర్మ అని, దొంగల ముఠాలో పెరిగి పెద్ద దొంగ అయ్యాడని వ్రాశారు. ఈ కట్టుకథలకు ఎక్కడ ఆధారాలు లేవు. భగవద్గీతలో కూడా
అనేక మార్పులు చేర్పులు జరిగాయని, మూల గీతలో లేని అనేక శ్లోకాలను చేర్చారని డాక్టర్ రాధాకృష్ణన్ అనే ఆయన అభిప్రాయపడ్డారట. అసలు వాల్మీకి మహర్షి గురించి కొందరు ఓర్వలేక, అంటే అసూయతో, లేదా దొంగ కూడా తపస్సు చేసి మహర్షి కావచ్చును అనే దాంతో రాసి ఉంటారు. వాల్మీకి తన యొక్క జీవితారంభ దశలో కిరాతుడని, సప్తర్షులచే ఋషిగా పరివర్తన పొందగలిగాడని ప్రచారంలో ఉన్న కథ వినడానికి ఉత్కంఠభరితంగా ఉండవచ్చు, కానీ దానికి తగినటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు ఎక్కడా లేవు. జీవితాన్ని గురించి సంపూర్ణ అవగాహన కలిగి శాస్త్రీయ దృక్పథంతో రసజ్ఞ సౌందర్యాన్ని కవితామయముగా మేళవించిన వ్యక్తిని గురించి ఆ విధంగా చెప్పడం అనేది భావ్యం కాదు. వాల్మీకి కిరాతుడు అనే కథ బహుళ ప్రచారంలో ఉన్నందున ఆ దృక్పథముతోనే జనులు వాల్మీకి మహర్షిని చూస్తారు. కిరాతుడు అనే పదానికి అర్థము తురాయి అనగా నెమలి పింఛము, లేదా అటువంటి ఆకారంలో ఉన్న పువ్వులు, ఆకులను, పక్షుల ఈకలను తల ముందు భాగంలో కట్టుకొని తలపాగవలే ధరించి ఉన్నాడు అనే అర్థంలో కూడా చెప్పవచ్చు. కి అనగా కలికి అని అర్థం. రాతుడు అనగా తురాయి, కలికి తురాయి అని అర్థం. అంతేగాని ఈనాడు వాడుకలో ప్రాచుర్యంగా ఉన్నట్టుగా కిరాతుడు అంటే ఓ కసాయివాడు, లేదా కోడి, జింక, గొర్రె, బర్రె, మేక తదితర సాధు జీవులను వాటి యొక్క తలను నిష్కర్షంగా నరికేవాడు అని కాదు. ఆది మానవ కాలంలో అడవులలో వేటకై వెళ్ళేటప్పుడు ఇతర మాంసాహార జంతువుల బారిన పడకుండా ఉండేందుకు సరదాగా ఉంటుందనో లేక అలంకారప్రాయంగా ఉంటుందనో తురాయిని కట్టుకునేవారు. ఇప్పటికీ కిరాతుడు అంటే హింసాత్ముడు అనే అర్థం స్ఫురిస్తే ఈ రోజుల్లో కోళ్ళు, చేపలు, రొయ్యలు, గొర్రెలు, మేకలు పెంచి పోషించి మార్కెట్లో అమ్మకం చేసేవారు, లేదా కొనేవారు, లేదా తినేవారు అందరూ కిరాతులే. వాల్మీకి శబ్దము చీమల పుట్ట అనే అర్థానికి మరియు కఠోర ధ్యానానికి, నిశ్చల తపోముద్రకు ప్రతీక. అటువంటి తపో ఫలితమే ఈ వాల్మీకి మహాకవి. వాల్మీకిని మహోన్నతముగా ఆరాధించే కాళిదాసు మేఘ సందేశంలోని శ్లోక భాగంలో ఇలా అన్నాడు: వాల్మీకాగ్రాత్ ప్రభవతి ధనః ఖండమా ఖండలస్య. సుదూరములో కనిపిస్తున్నటువంటి ఆ పుట్టను చూడండి, అందులో నుండి ఇంద్రధనుస్సు ప్రభవించింది. దీనికి భాష్యం చెబుతూ ఇలపావురులోని పాండురంగారావు గారు అంటారు, ఇంద్రధనుస్సు అనే ఉపమానము వాల్మీకి కవితాత్మకకు, ప్రబంధ ఔచిత్యానికి చక్కటి ప్రతీక. వాల్మీకి రామాయణంలోని సప్త కాండలు ఇంద్రధనస్సులోని సప్త వర్ణాలను గుర్తుకు తెస్తాయి. కిరాతులు క్షత్రియులే, వీరిలో ఉపనయనాది కర్మలు లోపించాయి అంటాడు మనువు. కిరాతుడు ఋషిగా పరివర్తన చెందాడని చెప్పడము నిజం కావచ్చు. అంతేగాని ఆయన గురించి మరొక్క మాట దురాలోచనే. తపస్సు ఆయన ప్రధాన సద్గుణం. నిరంతరాధ్యయనము, సత్ప్రవర్తన ఫలితమే మహారుషిగా ఆవిర్భింపజేశాయి. వాల్మీకి పేరు కలిగిన వారు ఒకవేళ 4-5 ఉన్నారని కొందరు విజ్ఞుల అభిప్రాయం. వారిలో రత్నాకరుడు, అగ్నిశర్మ కూడా ఉండి ఉండవచ్చును. వీరు మహర్షి ఆదికవి వాల్మీకి ఉద్బోధనలకు ప్రేరితులై తమ పేర్లను వాల్మీకిగా మార్చుకొని ప్రాచుర్యంలోనికి వచ్చి ఉండొచ్చు. ఆకతాయి రచయితలు ఎవరో
వారిని మహర్షిని ఒక్కరే అని పొరబడి ఉండవచ్చు. ఈ విషయం నిజమే అని నమ్మడానికి పంజాబ్ హర్యానా విశ్వవిద్యాలయం వారు ఆచార్య డాక్టర్ సహదేవ ఆధ్వర్యంలో 3 సంవత్సరాల పాటు నిర్వహించిన పరిశోధనలు మనకు సహకరిస్తాయి. క్రీస్తు పూర్వం నుండి అందుబాటులో ఉన్న వేదాలు, శిలాశాసనాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రలో క్షుణ్ణంగా పరిశీలిస్తే మహర్షి వాల్మీకిని ఎక్కడా ఎప్పుడూ దొంగగా కానీ దారి దోపిడీదారుడిగా కానీ వ్రాయబడి ఉండలేదు. ఈ పరిశోధన ఫలితాల ఆధారంగా జడ్జిమెంటున్న జస్టిస్ బల్లాన్ అని ఇచ్చాడు. ఈ జడ్జిమెంట్ ప్రకారం వాల్మీకి మహర్షిని ఎవ్వరూ దొంగ దారి దోపిడీదారుడు అనకూడదు. చట్టం చూడండి ఎలా ఇచ్చిందో తీర్పు. ఆ విధంగా ఎవరూ మాట్లాడకూడదు. నాటికలు కానీ టీవీ సీరియల్స్ కానీ సినిమాలు అలాంటి ఉద్దేశంతో తీయరాదు. వాల్మీకి మహర్షిని దొంగ దారి దోపిడీ అని బోయలను వాల్మీకులను కించపరిచే విధంగా మాట్లాడితే చట్టరీత్యా అది నేరము. వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవచ్చును అని ఆ జస్టిస్ బల్లాన్ ఆయన జడ్జిమెంట్ ఇచ్చాడు, అంటే తీర్పిచ్చాడు. మహర్షి వాల్మీకి గురించి కొన్ని పురాణాల్లో అనగా ఆధ్యాత్మిక రామాయణం, స్కాంద పురాణంలో వ్రాయబడినట్లుగా చెబుతున్న వాటికి వాస్తవాలకు పొంతన లేదని, అసలు అవి మూల పురాణాల్లో లేవని, ఆ తరువాత చేర్చబడినటువంటి అవిశ్వాస కథలని లేదా కట్టుకథలని ఐతిహాస ప్రియులు, చరిత్రకారులు, చారిత్రక పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఇక వాల్మీకి మహర్షిని ఆదికవి, వృక్షకుడు, భార్గవుడు, కవికోకిల, వాక్య విశారదుడు, మహాజ్ఞాని, భగవాన్ అని కూడా పిలుస్తారు. వాల్మీకి మహర్షి ఓం ఐం హ్రీం క్లీం శ్రీం అనే బీజాక్షరాలు సరస్వతి, లక్ష్మి, మాయాకటాక్షాన్ని కలుగు చేసే మంత్రాలను లోకానికి పరిచయం చేశారు ఆయన. వాల్మీకి మహర్షి జీవించిన కాలంపై అనేక పరిశోధనలు కూడా జరిగాయి. వాల్మీకి రామాయణము క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరం ప్రారంభంలో రచింపబడి ఉంటుందని, వాల్మీకిపై విశేష పరిశోధనలు గావించినట్టు ఆయన ఒక అన్నాడు. జిఎస్ ఆల్టెకర్ అని ఆయన నిర్ధారించాడు. క్రీస్తు పూర్వం 100 సంవత్సరములు చెందిన బుద్ధ చరిత్ర రచయిత అశ్వఘోషుడు కూడా వాల్మీకి ఆది కావ్యాన్ని గురించి ప్రశంసిస్తూ ఇలా వ్రాశాడు. వాల్మీకి రాధేచసనజపద్యం జగ్రన్నచ్యవనో మహర్షి. ఈ శ్లోకము వాల్మీకి క్రీస్తు శకానికి ముందువాడని ధృవపరుస్తుంది. బుద్ధునికి పూర్వము అంటే క్రీస్తు పూర్వము 500 సంవత్సరముల నాటి వారు వాల్మీకి అని డాక్టర్ హెచ్ జాకోబీ అభిప్రాయపడ్డాడు. పై విషయాలు పరిశోధన చేసి వ్రాసింది ఆచార్య జ్ఞానేశ్వర్ అని ఆయన. మహర్షి వాల్మీకి తనకు తాను తన పేరు, తండ్రి పేరు చెప్పినది ఒక సందర్భంలోనే, అదే వాస్తవం. మిగిలిన పేర్లు, ఆయన గురించిన కట్టుకథలన్నీ అబద్ధాలు. అనువాదాల ద్వారా వ్రాసి ప్రచురించిన వాల్మీకి జన్మ వృత్తాంతములకు అసలు సిసలైనటువంటి ఆధారాలు లేవు, అంటే ఆధార్ కార్డు లేదనుకోండి. ఆదికవి వాల్మీకి మహర్షి వద్ద శిష్యరకం గావించిన వాడు భరద్వాజ మహర్షి. లవుడు, కుషుడు మహర్షిని భగవాన్ అని సంబోధించేవారట. బ్రహ్మ సమానుడని, బ్రహ్మ రామాయణమును వ్రాయడానికి తానే వాల్మీకి మహర్షిగా అవతరించాడని నమ్మేవారు ఉన్నారు. విప్రో వాల్మీకి సుమహాశయ అని బ్రహ్మ సరస్వతీదేవితో చెప్పాడని, అందువలన వాల్మీకి మహర్షి విప్రుడని పురాణ వ్యాఖ్యాతలు చెప్తుంటారు.
స్వగుణధర్మములో బోయవాడిగా పుట్టినవాడు ఆదికవిగా, మహర్షిగా, బ్రాహ్మణుడిగా గుర్తించబడ్డారని ఆయన గుణకీర్తిని కొనియాడారు. ఆదికవి వాల్మీకి ఆ రోజుల్లోనే అక్షర లక్ష అనే ఈనాటి ఎన్సైక్లోపీడియా బ్రిటానికా వంటి విజ్ఞాన సర్వస్వము, సర్వశాస్త్ర సంగ్రహము, గణిత శాస్త్రము, రేఖాగణిత శాస్త్రము, బీజగణితము, త్రికోణమితి, 325 రకాల గణిత ప్రక్రియలు, గాలి, ఉష్ణము, విద్యుత్తు, జలయంత్ర శాస్త్రము, ఖనిజాలు తదితర అనేక అంశాలు వివరించబడి ఉన్నాయి. యోగ వాసిష్టం అనే యోగా ధ్యానముల గురించిన సంపూర్ణ విషయాలు రాశారు. ఈ పుస్తకము రామాయణములోని ఒక అంతర్భాగమే. రాముడు 10-12 సంవత్సరాల వయస్సులో మానసిక అశాంతికి లోనై మానసిక దౌర్బల్యమునకు గురైనప్పుడు వశిష్ఠుని ద్వారా యోగా ధ్యానములను శ్రీరాముడికి బోధించారు. అయితే వ్రాసింది వాల్మీకి మహర్షింది, పలికింది మరియు బోధించింది వశిష్ఠుడు. అందువలన దానికి యోగ వాసిష్టము అనే పేరు వచ్చింది అంటారు. ఆదిత్య హృదయం అనే సూర్యాస్తుతిని వ్రాసిన వారు వాల్మీకి మహర్షియే. కౌసల్య సుప్రజ రామ అనడి సుప్రభాతం రాసింది కూడా వాల్మీకియే. మహర్షి వాల్మీకి మతము అనే దానిని వెలకొల్పారు. 9 లక్షణాలలో జీవితమును సంస్కరించుకోవాలని, ఈ 9 గుణములు కలిగినటువంటి వారిని పాటిస్తున్న వారిని వాల్మీకి మతస్థులుగా గుర్తించారు. ఆటవిక జీవితంలో వ్యవసాయము తెలియదు. అడవుల్లో దొరికినటువంటి ఆకులు, అలాలు, దుంపలు, కాయలు, పండ్లు, సాధుజీవులను పట్టి అవి పట్టుబడకపోతే వాటితో పోరాడి సొంతం చేసుకోవడమే అలవాటు. తమ వద్ద లేని ఇతరుల వద్ద ఉన్న వాటిని లాక్కోవడము, ఇవ్వకపోతే వారితో పోరాడి చంపి అయినా సరే సొంతం చేసుకోవడము ఆటవికతనము. ఈ పోరాటం జరిపే ధైర్య సాహసాలు గల వారినే క్షత్రియులు అని అంటారని భీష్మ పితామహుడు మహాభారతంలో క్షత్రియత్వం గురించి చాలా చక్కటి వివరణ కూడా ఇచ్చాడు. ఈ ఆటవికతనమును పారద్రోలి సంస్కరించడానికే వాల్మీకి 9 లక్షణాలతో జీవనాన్ని సాగించాలని బోధించారు ఆయన. ఆటవికులలో సంస్కారమును కలుగు చేయుటకే వాల్మీకి మతము ప్రారంభించబడినది. క్రీస్తుపూర్వం 600 సంవత్సరములనే ఆటవికులు సంస్కరించబడటము మొదలైంది అని చెప్పడానికి వాల్మీకి మహర్షి వ్రాసినటువంటి మొదటి శ్లోకమే గొప్ప ఉదాహరణ. అంటే ఆటవిక భాష సంస్కృతముగా రూపొందింది వాల్మీకి వలననే మానిషాద అనే పదములో మొదలైనటువంటి శ్లోకములోని మొదటి వ్యక్తి ఎవరయ్యా? నిషాదుడే, వేరే ఎవరో కాదు. అతను బోయవాడే. ఆ బోయవానికే తెలియకుండా ఆశువుగా వచ్చిన మొదటి శ్లోకము ఇలా ఉంటుంది. రామాయణం బాలకాండలోని ఒక ఘట్టం చూద్దాం. ఒకరోజు మధ్యాహ్న సమయంలో సంధ్యావందనం చేయడానికి తమసా నదీ తీరానికి భరద్వాజ మహర్షి యొక్క అన్న శిష్యుడితో వాల్మీకి మహర్షి వెళ్ళారు. అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్నటువంటి 2 క్రౌంచ పక్షులను చూశారు. అప్పుడే అక్కడికి వచ్చినటువంటి ఒక బోయవాడు పాప నిశ్చయుడై మిథున లక్షణంతో ఉన్నటువంటి ఆ మగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం ఎక్కుపెట్టి కొట్టాడు. పాపం ఆ బాణపు దెబ్బకు క్రింద పడిన ఆ మగపక్షి చుట్టూ ఆడపక్షి ఏడుస్తూ తిరుగుతుంది. అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకున్నటువంటి వాల్మీకి మహర్షి ఈ సంఘటన చూసి చలించిపోయి
ఆయనకు తెలియకుండా ఆయన నోటి వెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది. అదే ఆ శోకంలోంచి వచ్చిందే శ్లోకమైంది. ఆ శ్లోకమే మా నిషాద ప్రతిష్టాం త్వాం అగమః శాశ్వతీ సమాః యక్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. ఓ దుర్మార్గుడైన బోయవాడా, మిథున లక్షణంతో ఉన్న 2 క్రౌంచ పక్షులలో ఒక క్రౌంచ పక్షిని కొట్టినవాడా, నీవు చేసిన పాపం వలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండకూడదుగాక అని శపించాట. అనగా అలాగే ఒకసారి బ్రహ్మగారు వాల్మీకితో ఇలా అన్నారు, నా శక్తి అయినటువంటి సరస్వతి మాత అనుగ్రహం చేత నువ్వు రోజు రామాయణాన్ని పలికావు. నువ్వు కూర్చొని రామాయణం రాద్దామని మొదలెడితే రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, రాక్షసులు మొదలైన వాళ్ళు మాట్లాడినదే కాదు, వాళ్ళ మనసులో అనుకున్న విషయాలు కూడా నీకు తెలుస్తాయి. ఈ భూమి మీద ఉండేటువంటి నదులు, పర్వతాలు ఎంతకాలం ఉంటుందో అంతకాలం రామాయణం ఉంటుంది. ఇందులో ఒక్క మాట కూడా అబద్ధం కానీ కల్పితం కానీ కాదు. నువ్వు ఇంకా రామాయణం రాయడం మొదలుపెట్టు అని వరం ఇచ్చి వెళ్ళిపోయాట. వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చోగా ఆయనకి బ్రహ్మగారి యొక్క వరము వలన జరిగిన రామాయణం అంతా ఆయనకి కనబడసాగింది. ఆ విధముగా వాల్మీకి రామాయణం రాయటకు ప్రేరణ అయినది ఈ సందర్భము. వాల్మీకి రామాయణంలో అందరికీ తెలిసిన వాల్మీకంలో 24,000 శ్లోకాలు 7 కాండలుగా విభజించబడి ఉన్నాయి. రామాయణంలో 4,80,000 పదాలు ఉన్నాయి. ఇది మహాభారత కావ్యంలో దాదాపుగా పావంతు భాగం. ప్రసిద్ధ ఆంగ్ల రచన ఇలియాడ్కు ఇది 4 రెట్లు పెద్దది. రామాయణం దాదాపుగా క్రీస్తు పూర్వం 500లో వ్రాయబడినదని పాశ్చాత్య పండితులు నమ్ముతారు. రామాయణంలో తెలుపబడినటువంటి విషయాలను అనుసరించి కనీసం 1,00,000 సంవత్సరముల ప్రాచీనమైనది అని చెప్పవచ్చు అని భారత దార్శనికుల యొక్క నమ్మకము. ఇతర ఇతిహాసాల్లాగానే రామాయణం కూడా ఎన్నో మార్పులకు, చేర్పులకు, కలగోల్పులకు, తీసివేతలకు గురైంది. వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి సమకాలుడని పేర్కొన్నాడు. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసం కలిసినట్టు, సీతను వనవాసానికి పంపినప్పుడు వాల్మీకి ఆశ్రమంలోనే ఆవిడంలోనే సీత లవాకుశలు కన్నట్టు వీరిద్దరి విద్యాభ్యాసం ఇక్కడే వాల్మీకి ఆశ్రమంలో ఆయన శిష్యరికల్లో జరిగినట్లు మనకు రామాయణం ద్వారా తెలుస్తుంది. మొదటి శ్లోకం వాల్మీకి తపసంపన్నత, తరువాత ఆశ్రమవాసం చేయసాగారు. ఆశ్రమ ధర్మాలలో భాగంగా గంగా నదీ తీరానికి సంధ్యా సమయంలో రావడం, భరద్వాజ్ అనే శిష్యుడు అతని వస్త్రాలను తెస్తాడు. మార్గంలో తామసా నది వద్దకు చేరుకుంటాడు. తామసా నది నిర్మలత్వాన్ని చూసి ఆ నదిలోనే స్నానం చేయాలని నిశ్చయించుకుంటాడు. స్నానానికి నదిలో దిగుతూ ఓ క్రౌంచ పక్షి జంటను సంగమించడం చూస్తాడు. చూసి పరవశానికి గురవుతాడు. అదే సమయంలో మగపక్షి బాణంతో ఛేదింపబడి చనిపోతుంది. భర్త చావును తట్టుకోలేక క్రౌంచ పక్షి గట్టిగా అరుస్తూ తాను చనిపోతుంది. ఈ సంఘటనను చూసినటువంటి వాల్మీకి మహర్షి మనసు కరిగి శోకానికి లోనవుతాడు. అటువంటి శోకము నుండే మన సంస్కృత సాహిత్యంలో మొట్టమొదటి శ్లోకం ప్రారంభించబడినది అని చెప్పవచ్చు. దగ్గరలో ఒక బోయవాడు ధనుర్బాణాలలో కనిపించను. వాల్మీకి ఒక కోపం వస్తుంది. ఆ శోకంతో కూడుతున్న రూపంలో
ఆ బోయవాడిని శపిస్తూ ఈ మాటలు అంటాడు. ఏమని? ఓ కిరాతుడా, నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుదవు. ఎందుకంటే క్రౌంచ పక్షుల జంటలో కామపరవశమై ఉన్నటువంటి ఒక మగ పక్షిని చంపావు. ఈ విధంగా వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చినదే సంస్కృత భాషా సాహిత్యంలో వచ్చిన మొట్టమొదటి శ్లోకం. అలా మొదలైనది రామాయణ కావ్యం శ్రాంతం వ్రాసే వరకు సాగింది. అటవీ తగుకు చెందినటువంటి వాల్మీకి అనేక కరువు వలన బ్రతుకు తెరువు కోసం ఉత్తర భారతదేశం నుండి వలస బాట పట్టాట. ఆర్య తెగకు చెందిన సప్తర్షుల జ్ఞానోదయమైన ఆ తరువాత మహర్షిగా మారి దండకారణ్యం గుండా దక్షిణ భారతదేశం, ఆ తరువాత శ్రీలంకకు వలస వెళ్ళాట. మార్గ మధ్యంలో వివిధ ప్రదేశాల్లో బస చేస్తూ అడవి ఆకులు దుంపలు తింటూ విశ్రాంతి సమయంలో రామాయణ కావ్యాన్ని రాశాడు అని అంటారు. ఆంధ్రదేశంలో ఉన్నటువంటి గోదావరి నదీ తీరంలో విశ్రమించి ఆ తరువాత వృద్ధాప్య దశ వచ్చేసరికి తమిళనాడులోని రామేశ్వరం సముద్ర గట్టు వద్దనున్న షోల్ మీదుగా శ్రీలంకకు ప్రవేశించాడు. శ్రీలంకలో తన రామాయణాన్ని యుద్ధకాండతో ఊహించారు. వాల్మీకి తన జీవిత కాలాన్ని ఎక్కువ భాగం శ్రీశైలంలో తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ రామ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాసరపరేమదాచార పురోగమయ సర్వేశ్వరాచార్య సత్కృతాయాస్తు మంగళం.